ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు. అవునా కాదా? భూములు ఉన్నాయి. అలాంటి బ్రాండ్లు తెచ్చాడు. ఇప్పుడేం చేశాడు? 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఏం చేసే పని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు. కానీ చాలా బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎంత ఇదంటే మనం అందరం ఆయనకు బానిసలం. ఎవ్వరు ఎక్కడా మాట్లాడకూడదు, ఆయన చెప్పిందే వేదం. మీరు చూడండి, మొన్న ఆయనకి బర్త్డే జరిగింది, నేను కూడా ఒక ట్వీట్ పెట్టాను లేదా? నేను కూడా అభినందన తెలియజేశా. నా పోరాటం వ్యక్తులపైన కాదు, సమస్యలపైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడు పోరాటం చేయలేదు. కానీ సమస్యలపైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు. అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే, పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలనా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి. ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం, నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది